మన విజన్ 2030కి 10,000 మందిని కోటీశ్వరం తయారు చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు ఏం చేశామంటే ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి డిస్టిక్కి ఒక CEO గారిని నిర్ణయిస్తున్నాం మనం. డిస్టిక్ ఒక CEO గారు ఉంటారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక జనరల్ మేనేజర్ ఉంటారు, ప్రతి మండలానికి ఒక మేనేజర్ ఉంటారు, ప్రతి విలేజ్కి ఒక టీమ్ లీడర్ ఉంటారు. ఈ విధంగా మనము వీళ్ళందరికీ ఎంపవర్మెంట్ ఇచ్చి ఒక బిగ్ గ్రూప్, పెద్ద గ్రూప్గా ఇదొక మనం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అంటే 10,000 మందిని కోటీశ్వరం చేయాలంటే మనం ఏదో అనుకుంటే కాదు కదా, దానికి ఒక క్లారిటీ ఉండాలి, మన దగ్గర క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇలా డిస్టిక్కి, కాన్స్టిట్యున్సీకి, మండలానికి, విలేజ్కి మనం ప్రతి ఒక్కరిని డివైడ్ చేసి మనం వాళ్ళకి ఇస్తాము, ట్రైనింగ్స్ ఇస్తాము. ప్లస్ వీళ్ళు సంపాదించుకోవాలంటే ఇప్పుడు మార్కెటింగ్లో పెద్ద టాస్క్ ఏంటంటే మేడం, ప్రతిసారి కొత్త వాళ్ళని కలవాలి, ప్రతిసారి కొత్త కస్టమర్ని వెతుకుంటూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. అది పెద్ద టాస్క్ మార్కెటింగ్లో. కానీ మనం ఇచ్చే దాంట్లో కస్టమర్లనే వాళ్ళకి ఇస్తాము. ఓకేనా? ఎందుకంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి వీడియో ద్వారా. ఓకే, మీరే కస్టమర్స్ ని ఇస్తారు? మనమే ఇస్తాము. కానీ మేము ఇంత జాయిన్ అయితే కస్టమర్ని ఎత్తుకోవాల్సిన పని లేదు, అవసరమే లేదు. మనకు కేపబుల్ పర్సన్స్ కావాలి ఫస్ట్. ఓకే.